మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే జనరల్‌గా గూడా ఏదైనా విషయాలు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మనుషులు ఇలా ఉంటారు, అలా ఉంటారు. కొన్ని గతంలో గూడా కొన్ని మాట్లాడుకున్నాము. అంటే మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నామనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. మనుషుల మధ్య ఉంటున్నామా? రాక్షసుల మధ్య ఉంటున్నామా? అనేది ఇప్పుడు రాజస్థాన్‌లో వెలుగు చూసిన ఆ ఘోరమైన ఘటనే హ్మ్. ఒక సాక్ష్యంగా జెప్పుకోవచ్చు. హ్మ్. అంటే బాలిక 13 ఇయర్స్ ఆటో అతను ట్రాప్ జేసి తీసుకెళ్ళిపోయారు అనేది అంటున్నారు. ట్రాప్ చేసారా? కిడ్నాప్ జరిగిందా? అసలేం జరిగిందక్కడ? కిడ్నాప్ కాదు. ట్రాప్ కూడా గాదు. హ్మ్. యాక్చువల్‌గా ఆ అమ్మాయికి ఫాదర్ లేనట్టుగున్నారు. మదరు. హ్మ్. ఆవిడేదో రోజుగారీ వర్క్ ఏదో చేసుకుంటూ పాపని చదివించుకుంటుంది. పాప 8థ్ స్టాండర్డే. 13 ఇయర్స్ ఓల్డ్. అబ్బా! ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తూ హ్మ్. ఆటో ఎక్కింది ఇంటికెళ్ళాలని. హ్మ్. ఇంటికి ఆటోలో ఎళ్ళాలి. హ్మ్. ఆటో వాడేం చేశాడు అక్కడి నుంచి లైక్ ట్రాప్ అనే అనుకోవచ్చు ఇంకా. హ్మ్. అక్కడి నుంచి ఒక ఉంటాయి గదా! చౌకబార్ లాడ్జిలు. హ్మ్. అక్కడికి తీసుకుపోయాడు. ఒక హ్మ్. హోటల్ అని చెప్తున్నారు. హ్మ్. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఆ హోటల్ యజమాని ఈ అమ్మాయిని హ్మ్. ఈ డ్రైవర్‌కి ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో హ్మ్. అతనికి డబ్బులిచ్చి హ్మ్. ఆ అమ్మాయిని తీసుకున్నాడు. హ్మ్. తీసుకొని మనుషుల్ని మరి వాళ్ళకెవరో కస్టమర్స్ తెలీదు. హ్మ్. వాళ్ళ ఐదుగురొచ్చారట. వాళ్ళ ఐదుగురు కలిసి ఈ అమ్మాయిని అత్యాచారం చేశారు. హ్మ్. ఐదుగురు కాదు ఎంతమందో తెలీదు. 30 మంది 30 అంటున్నారేంటి? మంది. ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఐదుగురు కాదు ఇంకెక్కువ మందే. హ్మ్. ఇంకా అక్కడి నుండి హోటల్స్ చేంజ్ చేస్తూ ఈ హోటల్ నుంచి ఆ హోటలు, హ్మ్. ఆ హోటల్ నుంచి ఇంకో హోటలు హ్మ్. అట్లా 4, 5 హోటల్స్ చేంజ్ చేస్తూ హ్మ్. వితిన్ 5 డేస్ హ్మ్. 30-40 మెంబర్స్ ఆ అమ్మాయి మీద ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేశారు. హ్మ్. ఆ అమ్మాయి పసి మొగ్గ అసలు మామూలుగా చెయ్యి గట్టిగా పట్టుకుంటేనే కెవ్వుమంటారు పిల్లలు. హ్మ్. అలాంటి హింస ఆ పిల్ల భరించలేక ఏడుస్తుంటే, హ్మ్. మద్యం తాగించి ఆ అమ్మాయిని బేహోష్ చేసి స్పృహ లేకుండా చేసి, ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ అత్యాచారం. 5 డేస్ కంటిన్యూయస్‌గా 30, 40 మందంటే ఇంక అర్థం చేసుకోవాలి. ఇది హ్మ్. ఏంటిది? అది ఒక కథలాగా ఉంది. హ్మ్. ఇది కల అయితే బావుండు, ఇది కథ అయితే బావుండు అని అనిపిస్తుంది నాకు. అవును. విచారకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ పాప ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించింది. హ్మ్. కొద్దిసేపటి క్రితం. హ్మ్. ఎంత మానవ మృగాలనుకోవాలి ఆ! వీళ్ళని. ఇప్పుడు ఆ పాప ఆత్మకి శాంతి కలిగించు దేవుడా అని కూడా నేను కోరుకోలేని పరిస్థితుల్లో హ్మ్. ఉన్నా. ఎందుకో తెలుసా? ఆ పాప ఆత్మకి శాంతి ఉండదు. ఉండదు. ఆ పాప ఈ మాటలు చెప్తూనే ప్రాణాలు విడిచింది. ట్రీట్మెంట్ జరుగుతుండగా. హ్మ్. నేను చనిపోయిన తర్వాత అతన్ని శిక్షించాలి వాళ్ళని. హ్మ్. సో, ఆ పాప ఆత్మకి శాంతి ఉండదు. శిక్షలు లేవు మేడం. వెంటనే శిక్షలు శిక్షలు వేయట్లేదు. వెయ్యట్లేదు. హ్మ్. ఇప్పుడు ఇలాంటి కేసుల్లో వాళ్ళు త్వరితగతిన హ్మ్. ఒక డిఫరెంట్ పనిష్మెంట్స్ ఇవ్వాలి. హ్మ్. అలాంటి వాళ్ళకి. ఇమ్మీడియేట్‌గా. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే వాళ్ళని అరెస్ట్ చేసి హ్మ్. అంతమందికి బేడీలు వేయలేకో హ్మ్. ఏంటనేది తెలీదు. వాళ్ళందరికీ తాడు ఒకటే పెద్ద తాడు ఒకటి తీసుకొని హ్మ్. చైన్‌లాగా కట్టారు అందరికి. హ్మ్. వరుసగా ఇక్కడ ముడేసి, హ్మ్. ఇంకొకడికి ముడేసి, ఇంకొకడికి ముడి వేసి అలా అందరికి ముళ్ళు ముళ్ళుగా వేసి తాడుతో రోడ్ల మీద నుంచి తీసుకెళ్తున్నారు. హ్మ్. ఇప్పుడు పబ్లిక్ ఉంటారు గదా! హ్మ్. సిటిజన్స్ వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, బాగా కొడుతున్నారు, అరుస్తున్నారు వాళ్ళందరూ. హ్మ్. సరిపోతుందా? అవి సరిపోదు. హ్మ్. దానికి వేరే శిక్షలుండాలి. అయితే అవును. ఇక్కడ చెప్పాల్సిందేంటంటే, ఈ ఈ చిన్న పాపని అతి దారుణంగా అది కొనుక్కున్నట్టే కదా వాడు. హ్మ్. డబ్బులు పెట్టి కొని ఇంతమంది మనుషులంటే ఇప్పుడు మనుషులని చెప్పుకోకూడదు. హ్మ్. రాక్షసులా? మృగాలు రాక్షసులు గూడా ఇలా ఇలాంటి చేస్తారని దందాలు ఎన్ని తెలీదు. జరుగుతున్నాయో. మృగాలే హ్మ్. అలా ప్రవర్తించేది. పశువులు, మృగాలంటారు గదా! వాళ్ళని అటాక్ చేయించడము, వీళ్ళ ద్వారా డబ్బులు సంపాదించడం. హ్మ్. ఎన్ని హోటల్స్ అయితే ఉన్నాయో అంతమంది హ్మ్. యాజమాన్యం. ఇప్పుడు ఈ పాప తల్లి 4 రోజులకో, 3 రోజులకో రోజు కూడా వెతుకుతుంది పాప హ్మ్. ఎక్కడుందని జెప్పి ఆవిడ కంప్లెయింట్ చేస్తే పట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. హుహు. హ్మ్. చివరికి ఒక హోటల్‌లోనే దొరికింది. హ్మ్. అంటే ఇప్పుడు ఎలాంటి హోటల్స్ మరి ఇంతకాలం ఎలా సాగినాయి? హ్మ్. అంటే వాళ్ళకి విత్ సహకారం ఉంటారు. హ్మ్. డబ్బులు ఇవ్వడము, చేతులు తడపడము, లంచాలు అసలు ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయనేది నిఘా ఉంచాలి ఎప్పటికప్పుడు. ఉంచరు. ఇలాంటివి 4, 500 హోటల్స్ ఉన్నాయట. మరి అమ్మో! ఏం జేస్తున్నారు? ఇంతకాలం నుంచి ఏం జేస్తున్నారు? హ్మ్. ఎన్ని ప్రాణాలు పోయినాయో ఎన్ తెలియకుండా. అది అది పక్కన పెడితే హ్మ్. అసలా వ్యభిచారం అనేది పచ్చిగా, పబ్లిక్‌గా హ్మ్. ఒక దందా చేస్తున్నారు అంటే హ్మ్. పోలీస్ శాఖ ఏం జేస్తుంది? ఇవి ప్రభుత్వానికి తెలియకుండా ఉన్నాయా? హ్మ్. ఇలా అయినా పసిబిడ్డలు పసిబిడ్డ మనసెట్లుంది? కదా!
మనసు ఎట్లా ఒప్పింది అంత? కదా! హ్మ్. పెద్దవాళ్ళు వాళ్ళేదో జీవనోపాధి కోసం ఇష్టపూర్వకంగా చేస్తే అది ఏదో లీగలైజ్ అది ఇదని ఈ మధ్య హ్మ్. చట్టాలు మార్పులొచ్చాయి. హ్మ్. కొత్త చట్టాలొచ్చాయి. పసిపిల్లలకి ఇలా చేయమని చట్టాలున్నాయా? అవును. చేస్తారా కొత్త చట్టాలు? చేయగలరా? లేదా చేసున్నారా? హ్మ్. ఏదీ లేదు ఇందులో. ఇది చాలా అమానుషమైన చర్య. వీళ్ళని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. హ్మ్. అసలు వీళ్ళని ఇమ్మీడియేట్‌గా ఎటువంటి కేసులు ఏమీ లేకుండా వీళ్ళని హ్మ్. అక్కడికక్కడే వీళ్ళని ఎట్లా శిక్షించాలి. ఉంటదంటే అసలు వీళ్ళు నిందితులా కాదా? వాళ్ళకి ఎంక్వైరీలు. ఎంక్వైరీ చేస్తారు. దాంతోనే అదేంటో 10 ఏళ్ళు తెలీదు. ఆ! గడిచిపోతుంది. ఆవిడెవడు పేర్లు అందుకే కూడా రిపీట్ మర్చిపోతున్నాము. అవుతున్నాయి. మనకి ఢిల్లీలో 'నిర్భయ' కేసు జరిగినప్పుడు ఎన్ని హ్మ్. సంవత్సరాలు పట్టింది. అవును. ఒక 'ఆయేషా' కేసు తీసుకుంటే హ్మ్. ఎంత కాలం పట్టింది. హ్మ్. తప్పుడు సాక్షుల్ని ప్రవేశపెట్టి, అసలు వాళ్ళేమో లండన్‌లు, గిండన్‌లు చెక్కేసి, ఈ సాక్ష్యం చెప్పిన వాళ్ళని బంధించి ఆ! ఆయుషది ఇంతవరకు ఏమైందో కూడా సరిగ్గా అదే గదా! తెలీదు. హ్మ్. వాడిని వదిలేసారు. చివరికి హ్మ్. ఆ అబ్బాయిని కాళ్ళు చేతులు పని చేయకుండా కొట్టి, హ్మ్. కొట్టి, కొట్టి, కొట్టి హ్మ్. ఇన్ని సంవత్సరాలు బయటకు వదిలేసారు. అక్కడ లేటెస్ట్‌గా వైష్ణవిని చంపేసాడు వైష్ణవి హస్బెండ్. హస్బెండ్. ఇంతవరకు ఏం అవ్వలా. అదే అతను బానే అంటున్నా. ఉన్నాడు. అదే అంటున్నా. హ్మ్. ఇలాంటి సామూహికమైనటువంటి నేరం దీన్ని ఇంకా హ్మ్. ఎంక్వైరీలేంటండి? అవును. ఎంక్వైరీలు దేనికి? హ్మ్. అక్కడికక్కడ వీళ్ళని కఠినంగా చేతులు కాళ్ళు తీసేసి ఇప్పుడు పబ్లిక్‌లో కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు గదా! హ్మ్. ఆ పబ్లిక్ మధ్యనే పబ్లిక్కే వదిలేయాలి. అవును. నేరం జే నేరం చేశాడు అంటే చేశాడు. చనిపోయింది గదా! వీళ్ళకి చనిపోయింది. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. పసిప్రాణం చనిపోయింది గదా! హ్మ్. ఆ అమ్మాయి చెప్పి గూడా పోయింది. నేను హ్మ్. చనిపోయిన తర్వాత కఠినంగా శిక్షించండి. హ్మ్. ఇంకా ఏదో చెప్తుంది మనకర్థం కావట్లేదు. హ్మ్. ఆ మాట క్లారిటీగా లేదు ఆ పాప. హ్మ్. పసిబిడ్డ ఎంత చెప్పలేకపోతుంది. బాధపడి ఉంటదో. అక్షరాలు కూడా రావట్లే నోట్లోంచి. హ్మ్. వీళ్ళు బలవంతంగా మాట్లాడించారు. ఆ తల్లి కడుపు శోకం ఎవరు కదా! తీరుస్తారు? ఇంకా ఆవిడకెవరు లేరు గూడా. ఆ పాప తప్ప. హ్మ్. భర్త లేడు. ప్రొటెక్షన్ లేదు మేడం. ప్రొటెక్షన్ లేదు. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఇంత జీపీఎస్ హ్మ్. ట్రాకర్స్ ఉంటాయి. మన ఫోన్‌లో ఏదైనా వెంటనే తెలుస్తది. అవును. అవన్నీ ఈ టెక్నాలజీ అంతా ఎటు పోయిందో. అవును. 5 డేస్ తర్వాత దొరికింది. అలా దొరికింది. అవును. చనిపోయింది. ఇది ఇది వ్యభిచారం అనేది చాలా విషంలాగా తయారైంది హ్మ్. సొసైటీలో. దీనికి చట్టాలు చేయడం. అవును. కొత్త చట్టాలు తీసుకురావటం హ్మ్. అవసరమా? సమాజాన్ని నాశనం చేసేటువంటి మార్పులు గాని, హ్మ్. చట్టాలు గాని రావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అవును. ఉన్నదాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచించటం పోయి, ఇలా చేస్తే ఫ్రీ చేసేస్తే వీళ్ళు నేరాలు చేయరు. ఈ మానసిక రోగుల మధ్య బ్రతుకుతున్నాము. ఎవరెలాంటి కదా! వాళ్ళో ఇంకా తెలియని పరిస్థితి అయితే పిల్లల్ని ఎంత ఉంటాను. జాగ్రత్తగా చూసుకోవాలనేది కూడా హ్మ్. ఇక్కడ అర్థమవుతుంది. ఆ పాప తండ్రి లేని పాప, తల్లి రోజు కూలీ చేసుకునే మనిషి. హ్మ్. ఆ పాప కూడా అలా ఒంటరిగా వెళ్ళడము, తిరిగి ఆటోలో రావడము. ఇప్పుడు ఆటోలో పిల్లలెళ్తుంటే సింగిల్‌గా కొన్ని జరిగినాయి ఈ మధ్య. హ్మ్. నా దగ్గరకి కూడా ఒక కేసొచ్చింది. హ్మ్. మరి ఆటో వాడు చెయ్యెయడము. ఈ హ్మ్. పాప ఫిఫ్త్ క్లాస్ పాప. "చెయ్యి ఎందుకేస్తున్నావు అంకుల్ తీ" అంటే "బావుంటుంది వేయించుకో." హ్మ్. తర్వాత "ఏం కాదులే ఎవరికీ చెప్పకు." హ్మ్. ఆ పిల్ల ఏం చేసింది తెలివిగలది ఇంట్లో చెప్పేసింది. హ్మ్. అది అలా చేయాలి. యెస్. కొంతమంది పిల్లలు భయపడి చెప్పటం లేదు. అవును. ఈ ఆటో కేసులే చాలా జరిగాయి. మరి ఆటో వాళ్ళకి ఇంత చెడ్డ పేరొస్తుంటే హ్మ్. వీళ్ళు మారరా? అవును. మాకు ఇలాంటి చెడ్డ పేరొస్తుంది. ఎవరు ఆటో ఎక్కరు. హ్మ్. ఎక్కరు భయపడతారు. ముసలి వాళ్ళకి కూడా సెక్యూరిటీ లేదు. ఏ ఏజ్ వాళ్ళకి సెక్యూరిటీ లేదు. ఈ ఆటో ఎలా ఎక్కుతారు? అవును. ఒకటి కాదు, 2 కాదు. అనేక రకమైన సంఘటనలు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇన్నేళ్ల అవును. నుంచి. హ్మ్. కానీ త్వరగా శిక్ష పడింది. ఈ రోజుకి ఈ రోజే వాళ్ళని చేశారు. మరణ శిక్ష విధించారు. అలాంటివి ఎక్కడా మనం వినలా. వినటం లేదు. ఎందుకు వీళ్ళని జైళ్ళల్లో ఫిలప్ చేసి అక్కడ హ్మ్. ఖాళీలు లేకుండా వీళ్ళని చక్కగా పోషిస్తున్నారు. హ్మ్. ఈరోజు గుడ్డు, ఈరోజు గోసు ఇలా హ్మ్. వాళ్ళకేంటో స్పెషల్ ఐటెమ్స్ పెట్టడము, మళ్ళీ ఏదో చక్కగా ఒక రోజు వాళ్ళు బయటికి కూర్చోబెట్టడము. రావడము. అదే కదా! హ్మ్. సినిమాలు కూడా చెడగొడుతున్నాయి. హ్మ్. సినిమాల్లో కూడా నేను ఇప్పుడు ఈ మధ్య మూవీ చూసాను. హ్మ్. ఇది 'మా ఇంటి బంగారం' అంట. హ్మ్. 'మా ఇంటి బంగారంలో' ఆ విలన్ను చేస్తాడు ఇదే పని. హ్మ్. ఇదే పని అంటే అతను ఒక నేరస్తుడు. హ్మ్. జైల్లో ఉన్నప్పుడు హ్మ్. వాడిని శుభ్రంగా కూర్చోబెట్టి మేపుతుంటే హ్మ్. జైల్లోనే ఒక ఫైర్ యాక్సిడెంట్ చేసి బయటకొచ్చి మృగంలాగా హ్మ్. వెంటాడుతూ ఉంటాడు. హ్మ్. వీళ్ళని జైల్లో సుఖంగా ఎందుకు కూర్చోబెట్టాలి? హ్మ్. కదా! ఇప్పుడు ఆ పాప చనిపోయింది కాబట్టి మరణ శిక్షే సరైన శిక్ష. అది కూడా ఈజీగా చచ్చిపోతారు హ్మ్. లక్ష్మి గారు. హ్మ్. ఈజీగా చనిపోతారు గదా! ఈజీగా చచ్చిపోకూడదు ఇది వాళ్ళు. రిపీట్ అవ్వకుండా చేయాలి. వాళ్ళకి బ్రతికుండంగానే జీవితం ఎలా ఉంటుందో, హ్మ్. శిక్షలు ఎలా ఉంటాయో, చేసిన పాపానికి పరిహారం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియచేసే విధంగా హ్మ్. ఉండాలి యెస్ శిక్ష మ్యామ్. అనేది. ఆవేదన అర్థమవుతుంది. ఆ తల్లి ఎంత గోసపడుతుందో. తీసుకొచ్చి హ్మ్. ఇవ్వగలరా ఆ హ్మ్. పాపని? అవును. ఆ తల్లికి ఎవరున్నారు ఇంకా తోడెవరున్నారు? హ్మ్. బిడ్డ అచ్చ మేడం. బిడ్డ. ఎన్ని కలలు ఒక్కగానొక్క కనుంటారో. పాప. హ్మ్. ఎంత బాధాకరం ఇప్పుడు నార్మల్‌గా మాట్లాడుతున్నాం మనం. ఎంత అరిచినా, హ్మ్. మెల్లగా మాట్లాడినా
చెయ్యగలిగింది ఏమీ కనిపించట్లా. అవును. చట్టాలు ప్రభుత్వాలు ముందుకు రావాలి. పోలీస్ శాఖ దేనికి తల వంచకుండా, అంటే ఎటువంటి వాటికి కూడా ప్రలోభాలకి లోబడకుండా, లొంగిపోకుండా ఈ సమాజాన్ని కాపాడాల్సిన రక్షకులు కదా వాళ్ళు. అవును. వాళ్ళు అంతేకాదు ఇలాంటి దందాలు జరిగేవి ఇంకా ఉన్నాయంటే వాటిని వెంటనే క్లోజ్ అన్ని చేయాలి. వీటిల్నైతే బుల్డోజర్‌తో కూల్చేశారు ఈ 4, 5 హోటల్స్‌ని. మరి మిగతావి? అవును. మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుందో, కోర్టు వాళ్ళు ఏమి తీర్పిస్తారో చూడాలి. రిపీట్ అవ్వకుండా ఉండాలి మేడం. అవును. వాళ్ళకైతే ఖచ్చితమైన శిక్ష పడాలి. ఆ శిక్ష గురించి అందరూ డిస్కస్ చేసుకోవాలి. అవును. నేరస్తులు నేరాలు చేయాలన్న ఆలోచన వచ్చే వాళ్ళు కూడా ఇంకొకసారి ఇలాంటివి చేయాలంటే భయపడేలాగా ఉండాలి. అట్లా ఉంటేనే బాగుంటుంది. న్యాయం ఎక్కడ జరుగుతుంది అనేది నిన్ననే అందరికీ ఒక కేసు కూడా జరిగింది. కూతురు మీద అత్యాచారం చేయబోతే తండ్రి, ఆ కూతురు ఏం చేసిందంటే అతను ప్రైవేట్ పార్ట్‌ని కత్తి తీసుకొని కట్ చేసేసింది. వాడు అరుపులు పెడబొబ్బలు పెట్టుకుంటూ ఇంట్లోంచి బయటకొచ్చాడు. రక్షణ లేదు తండ్రి. వస్తే చుట్టూ జనం మూగారు. అంటే ఈ ఎందుకు చెప్తున్నానంటే అక్కడికక్కడే ఉండాలి పనిష్మెంట్. తండ్రి రక్షకుడు అంటే తండ్రి కదా? భక్షకుడు అయ్యాడు. అంతేనా? కొంచెం పెద్దమ్మాయి ఏమో ఆ అమ్మాయి చేయగలిగింది ఆ పని. ఈ పిల్లకి అసలు అవన్నీ తెలుసా? తెలియవు. కానీ చాలా కాషియస్‌గా ఉండాలి. ఎలా తమను రక్షించుకోవాలి అనేటువంటి విషయాల వైపు ఆలోచించాలి పేరెంట్స్ గాని, పిల్లలు గాని. అవును. వాళ్ళని ఏదో పంపిస్తున్నాం, ఏదో పెడుతున్నాం స్కూల్‌కి అన్నట్టు కాదు. ఆడపిల్లల్ని వాళ్ళకి చాలా ఏం strong గా కావాలి? పెంచాలి. అవును. ఏం కావాలి? ఇప్పుడు నేను ఈ మధ్య సజెస్ట్ చేస్తున్నాను. కరాటే, కుంఫు ఇలాంటి శిక్షణలు ఇచ్చే సెంటర్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మన నెట్‌లో కొట్టినట్టయితే నంబర్స్ వస్తాయి. ఆ సెంటర్స్ ఎక్కడున్నాయని. పిల్లల్ని చిన్నప్పటి నుంచి అటువంటి కోర్సులు ఏదో భరతనాట్యం, సంగీతం ఇవి ఓకే. అవి కూడా నేర్పుకోండి కాదనట్లేదు. దానికంటే ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలంట నేను. Yes, ఖచ్చితంగా. అబ్బాయిలకైనా సరే. అబ్బాయిలు కూడా ఎక్కడ వాళ్ళు దేన్నైనా ఎదుర్కోగలుగుతున్నారా? ఫిజికల్‌గా గాని, మెంటల్‌గా గాని చాలా వీక్‌గా ఉన్నారు పిల్లలు. కాబట్టి వాళ్ళని ఆ రకంగా స్ట్రాంగ్ చేయాలి. అలాంటి వాటిల్లో జాయిన్ చేసి మినిమమ్ వాళ్ళకి కొన్ని విద్యలు నేర్పించాలి. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా. అట్‌లీస్ట్ అక్కడి నుంచి బయటికి పారిపోయి వచ్చి 4 అరుపులు అరిచేంత ధైర్యాన్ని కూడా ఇవ్వలేకపోతున్నారు పేరెంట్స్. సిగ్గుతోనో, భయంతోనో ఎవరన్నా అనుకుంటారేమో అని పిల్లలు సైలెంట్‌గా ఉంటుంటారు. ఎందుకు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనేది చాలా నాటుకుపోయింది మెదడులో. నాటుకుపోయింది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో చెప్తే. అవును కదా! ఇలా జరిగిందని చెప్పకూడదేమో. అదే. అదే కంటిన్యూ అది అవుతూ అది పోగొట్టాలి పిల్లల్లో. ముందు తల్లిదండ్రులు నేర్పాలి. అవును. పరువు అని పెద్దవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని పిల్లలు. ఈ రెండిటి మధ్యన ఈ ఏమైపోతున్నాం ప్రాణాలు పోతున్నాయి కదా! ఇది తెలుసుకోవాలి పేరెంట్స్. తెలుసుకునే సిగ్గు అనేది పక్కన పెట్టి, మొహమాటం అనేది పక్కన పెట్టి, పిల్లలకి ఏం కావాలి అనేది వాళ్ళు సెలెక్ట్ చేయాలి. ఈ తండ్రి విషయంలో తండ్రి అట్లా చేశాడు. అలాంటిది మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. అవును. తండ్రి అవును. తండ్రుల దగ్గర నుంచి కూడా కొంతమంది మానసిక రోగులు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా పెళ్ళైన కూతుర్ని కూడా చెరిపేసిన తండ్రిని మనం చూస్తాం. అవునవును. ఎన్నో రకాలు జరుగుతున్నాయి. ఇది అది అని ఏమి లేదు. కాబట్టి శిక్షలు అనేవి స్పాట్‌లోనే ఉండాలి లక్ష్మి గారు. స్పాట్‌లోనే. ఒకవేళ ఆ విక్టిమ్ అయినా తీసుకోవచ్చు ఆ నిర్ణయము. చట్టాలు అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే ఉందో ఎంక్వైరీలు, రిమాండ్స్ ఇవన్నీ పక్కన పెట్టి, సరే రిమాండ్ వరకు ఓకే. జస్ట్ ఒక 1 మంత్ లోపల అన్ని కంప్లీట్ చేసుకొని వాడికి కఠినంగా శిక్షించాలి. అవును. అసలు భూమి మీద అనవసరం. అవును. వైష్ణవిదైతే ఇంకా తల్లి కన్నీళ్ళు ఆగట్లేదు. అవును. శిక్ష ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేస్తూ ఉంది. ఇంట్లో వాళ్ళే ఇంట్లో మనుషుల్ని అదేదో కోడి పిల్లని కోసినట్టు మనిషిని చేయటం ఏంటి? చాలా దారుణం ఇది. ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పుడు ఇది దొరికారు 15 మంది వరకు దొరికారు. వాళ్ళని చక్కగా ట్రీట్మెంట్ ఇస్తే మిగతా వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఇంకా ఎంక్వైరీ దేనికి? వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా మీరు ఇచ్చిన ట్రీట్మెంట్‌కి. ఇమ్మీడియట్‌గా అమలు చేయండి శిక్ష. నడి రోడ్డులో జనానికి వదిలిపెట్టండి అదే శిక్ష. ఇక మీదట జరగబోయే విషయాలన్నీ ఇలాగే ఉంటాయి లక్ష్మి. కోర్టుల వరకు వెళ్ళనివ్వరు జనం కూడా. వీళ్ళే రియాక్ట్ అయ్యి ఇప్పుడు చూసారు కదా ఎలా కొడుతున్నారో. ఇంకా నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ఆమెకి సరైన న్యాయం జరగాలి. మరణించాలి వాళ్ళు అసలు. ఖచ్చితంగా. భూమి మీద ఎందుకండి వేస్ట్? భూమి మీద ప్లేస్ లేదు. ఇలాంటి వాళ్ళన్నా తీసేస్తే కాస్త మంచి వాళ్ళన్నా బ్రతుకుతారు. ఇంకెంతమందికి అన్యాయం చేస్తారో అలా ఉంటాయి. ఫాలో అవ్వాలి మేడం. ధన్యవాదాలు. 25 ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.